మనలో చాలామంది ప్రశాంతమైన జీవితం గడపటానికి, మంచి మానసిక ఆరోగ్యం కోసం పెద్ద పెద్ద మార్పులు చేయాల్సి ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ పరిశోధనలు చెప్తున్నవి వేరే విషయం. రోజూ చేసే కొన్ని చిన్న చిన్న అలవాట్లు మన ఆనందం, ప్రశాంతత, ఆత్మవిశ్వాసం మరియు మానసిక ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ వీడియోలో రీసెర్చ్ ఆధారంగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 15 అలవాట్ల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర కొన్ని అలవాట్లు చాలా సింపుల్గా ఉన్నప్పటికీ మన జీవితం మీద చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. మనలో చాలామంది ఎక్సర్సైజ్ కేవలం శరీరానికి మాత్రమే అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎక్సర్సైజ్ అనేది కేవలం శరీరానికి మాత్రమే కాదు, మనసుకి కూడా ఔషధం లాంటిది. వాకింగ్, సైక్లింగ్, డ్యాన్స్, యోగా వంటి కార్యకలాపాలు ఒత్తిడిని తగ్గించి సంతోషాన్ని పెంచే హార్మోన్ల విడుదలను చేస్తాయి. పరిశోధనల ప్రకారం వారానికి కనీసం 150 నిమిషాల మితమైన వ్యాయామం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నెక్స్ట్, సరిపడా నిద్రపోండి. నిద్ర మన మెదడుకి రీసెట్ బటన్ లాంటిది. రోజుకు 7 నుండి 8 గంటల నాణ్యమైన నిద్ర తీసుకునే వ్యక్తులు మంచి భావోద్వేగ నియంత్రణ, మెరుగైన జ్ఞాపక శక్తి మరియు తక్కువ ఆందోళనను అనుభవిస్తారు. నెక్స్ట్, ప్రకృతిలో సమయం గడపడం. చెట్లు, పచ్చదనం, పార్కులు లేదా ప్రకృతి మధ్య కొంత సమయం గడపడం మనసుకి అద్భుతమైన ప్రశాంతతను ఇస్తుంది. ప్రకృతిలో నడక చేయటం నెగటివ్ ఆలోచనలు తగ్గించి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది అని పరిశోధనలు చెబుతున్నాయి. మంచి సంబంధాలను కొనసాగించండి. సంతోషకరమైన జీవితానికి బలమైన సంబంధాలు చాలా అవసరం. కుటుంబ సభ్యులు, స్నేహితులతో తరచూ మాట్లాడుతూ ఉండటం మరియు సమయం గడుపుతూ ఉండటం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక పరిశోధనలో కూడా ఇదే విషయం స్పష్టమైంది. కాబట్టి వీలైనంత వరకు ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు ప్రకృతితో సమయం గడపండి. మంచి సంబంధాలను కొనసాగించండి. నెక్స్ట్, మైండ్ఫుల్నెస్ లేదా ధ్యానం. రోజుకు కేవలం 10 నిమిషాల ధ్యానం కూడా మీ మనసులో గందరగోళాన్ని తగ్గించగలదు. ధ్యానం ఒత్తిడి, ఆందోళన మరియు అధిక ఆలోచనలను తగ్గించడంలో సహాయపడుతుంది అని అనేక అధ్యయనాలు నిరూపించాయి. నెక్స్ట్, జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉండండి. ప్రతి ఉదయం లేవగానే నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను అనే ప్రశ్నకి సమాధానం ఉంటే మనసు మరింత బలంగా ఉంటుంది. అర్థవంతమైన లక్ష్యాలు ఉన్నవాళ్ళు డిప్రెషన్, ఆందోళనలు తక్కువగా కనిపిస్తాయి అని పరిశోధనలు చెప్తున్నాయి. కాబట్టి మీ జీవితానికి అర్థం ఏంటి అనేది ఆలోచించండి. దాని దిశగా అడుగులు వేయండి. నిద్రకు ముందు స్క్రీన్ టైం తగ్గించటం. ఈ రోజుల్లో పడుకునే ముందు ఫోన్ స్క్రోల్ చేయటం చాలా మందికి అలవాటైపోయింది. ఒక్కసారి ఫోన్ పట్టుకొని చూస్తున్నాము అంటే స్క్రోల్ చేస్తూనే ఉంటాము. అది గంట, 2 గంటలు గడిచిపోతూనే ఉంటుంది. కానీ ఇది నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. మంచి నిద్ర లేకపోతే మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఫోన్ వాడకం తగ్గించండి. నిద్రకి ముందు కనీసం గంట ముందు ఫోన్ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్, డైరీ రాయండి. మీ భావాలను డైరీలో రాసుకోవటం ఒక థెరపీ లాంటిది. ఈరోజు ఎలా జరిగింది, మీరు ఏం చేశారు, ఎమోషనల్గా ఎలా ఫీల్ అయ్యారు అనేవి జర్నలింగ్ చేయటం వల్ల మన భావోద్వేగాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఆందోళన మరియు ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. మన కడుపు మరియు మన మెదడు మధ్య బలమైన సంబంధం ఉంటుంది. పండ్లు, కూరగాయలు, నట్స్ మరియు పోషక ఆహారాలు తీసుకునే వ్యక్తులలో మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, ఆరోగ్యంగా జీవించండి. నెక్స్ట్, ఇతరులకు సహాయం చేయటం.
చిన్న సహాయం కూడా మీ మనసుకి పెద్ద ఆనందాన్ని ఇస్తుంది. దయ, సేవ, సహనం వంటి చర్యలు సంతోషాన్ని పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయి అని పరిశోధనలు చెప్తున్నాయి. కాబట్టి మీరు వీలైనంత వరకు ఎవరికో ఒకరికి ఏదైనా సరే చిన్న సహాయమైనా సరే చేయడానికి ప్రయత్నించండి. రోజువారీ రొటీన్‌ని పాటించండి. అంటే ఒక టైమ్ టేబుల్ పెట్టుకోండి. ఒక స్థిరమైన రొటీన్ మన జీవితంలో క్రమశిక్షణను తీసుకొస్తుంది. ఏ సమయానికి లేవాలి? ఏ సమయానికి నిద్రపోవాలి? ఏ పనులు చేయాలి? అనే స్పష్టత మన మనసుకి భద్రత భావాన్ని ఇస్తుంది. నెక్స్ట్, ఉదయపు సూర్యరశ్మిని పొందండి. ఉదయం కాసేపు సూర్యరశ్మిలో ఉండటం శరీర గడియారాన్ని సరిగ్గా పనిచేయటానికి సహాయపడుతుంది. దీనివల్ల మూడ్ మెరుగుపడి రాత్రి మంచి నిద్ర వస్తుంది. తర్వాత సోషల్ మీడియాను పరిమితం చేయండి. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపటం, కంపారిజన్ చేసుకోవటం, అసంతృప్తి మరియు ఆందోళనకు దారితీయొచ్చు. అందుకే రోజు కాస్త సమయం మాత్రమే సోషల్ మీడియా ఉపయోగించడం మంచిది. గ్రాటిట్యూడ్, కృతజ్ఞతను అలవాటు చేసుకోండి. రోజుకు 3 మంచి విషయాలను గుర్తు చేసుకోండి. వాటికి కృతజ్ఞత తెలపండి. ఈరోజు నేను ఉదయం బెడ్‌పై నుంచి లేవగలిగాను, నడవగలుగుతున్నాను, మంచి ఆహారం తీసుకోగలుగుతున్నాను, సొసైటీలో మంచి ఫ్యామిలీతో సంతోషంగా ఉండగలుగుతున్నాను. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా కృతజ్ఞత చెప్పటం అనేది మన దృష్టిని సమస్య నుంచి ఆశీర్వాదాల వైపు మళ్లిస్తుంది. కృతజ్ఞతా భావం ఆనందాన్ని పెంచుతుంది అని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. మానసిక ఆరోగ్యం ఒక్క రోజులో మెరుగుపడదు. కానీ ఈ 15 అలవాట్లలో ఏ 1 లేదా 2 అలవాట్లతో ప్రారంభిస్తే కొద్ది వారాల్లోనే మీ ఆలోచనల్లో, భావోద్వేగాల్లో మరియు జీవిత నాణ్యతలో మార్పు కనిపిస్తుంది. ఈ 15 అలవాట్లలో మీరు ఇప్పటికీ ఏవి పాటిస్తున్నారు? కామెంట్ బాక్స్‌లో తప్పకుండా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి మానసిక ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. స్టే కనెక్టెడ్, బీ హ్యాపీ.